అత్యాధునిక సాంకేతికతలను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాబోయే 5 ఏళ్లలో 12,600 కోట్ల రూపాయల బడ్జెట్తో 6 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించి 2.1 లక్షల గిరిజన రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం అమలులో ఐటీడీఏ, విద్యుత్, హార్టికల్చర్, అటవీ, రూరల్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్, రెడ్కో శాఖలు కీలక పాత్ర పోషిస్తాయి. స్వాగతం, సుస్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి వారికి స్వాగతం, సుస్వాగతం. భూముల పట్టాలు ఇస్తూ మాకు ఇక్కడ మా భూములలో పండ్ల తోటలు. మన ఊరి బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ, తెలంగాణ ప్రజాప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మన మాచారం గ్రామంలో అడుగుపెట్టారు.